ఏ నినాదం వెనుక ఎవల లాభాలున్నాయో తెలుసుకోకుంటే మోసం జరుగుతుంది అన్నట్టు కొన్ని రాజకీయాల మాయల పడితే నష్టమే జరుగుతుందట. మనం ఏరే మతస్థులతోని ఎట్లుంటామో అది బయట దేశాలలో ఉన్న మనోళ్ళ మీద పడుతుందట. ఏం తక్కువ 3.5 కోట్ల మంది బయట దేశాలలో బతుకుతున్నారు. 90 లక్షల మంది గల్ఫ్ దేశాలు ఉన్నారు. 13 లక్షల మంది ఫారెన్ దేశాలలో చదువుకుంటున్నారు. అంతమంది నాగం చేసేటట్టు ఉండొద్దు మన మాటలు అంటున్నారు. ఏరే మతాల జనం మీద ద్వేషం ఉన్నట్టు కొందరిని రెచ్చగొట్టినట్టు చేస్తే అక్కడ మనోళ్లకు తిప్పల తీసుకొచ్చిన వాళ్ళం అయితమట. ఫలానా మతమోళ్ళ దుఃఖంలోనే కొనాలే, ఫలానా కాడికే అసలు పోవద్దు అన్నట్టు చేస్తే నడుస్తుందా? పరాయి దేశాలతోని తెగదెంపులు చేసుకుంటే డెవలప్ కాగలుగుతామా? చదువు పేరుతోని మనోళ్ళు బయట దేశాలకు పోయిన వాళ్ళ పరిస్థితి ఎట్లా? బయట దేశాలలో కొలువు చేస్తున్న వాళ్ళంతా ఈడికొస్తే మనం నౌకర్లు ఇవ్వగలుగుతామా? ఇక్కడున్న వాళ్ళకే సక్క నౌకర్లు ఇవ్వలేకపోతున్నాయి గవర్నమెంట్లు. అసొంటిది వాళ్ళకి ఎక్కడి నుంచి ఇస్తుంది? కాబట్టి మతం పేరుతో జరిగే రాజకీయాల జోలికి పోకుంటే మంచిదని అంటుర్రు. మతం వేరు, మానవత్వం వేరు. మతం వేరు, మంచితనం వేరు. కాబట్టి ప్రతిదాన్ని మతానికి ముడిపెట్టి చూడొద్దు అని అంటుర్రు దేశ పబ్లిక్. ఇప్పుడు తెలంగాణ అంతటా కేసీఆర్ ఏం మాట్లాడతాడు అనే షేర్ చేయి ఎక్కువ పెడుతున్నారట. అయితే కామన్ పబ్లికే కాదు, కాంగ్రెస్ పార్టీలు కూడా కేసీఆర్ మాట్లాడబోయే దాని గురించే మాట్లాడుకుంటున్నారట. నిజానికి ప్రజలకే కాదు, కాంగ్రెస్ వాళ్ళకి ఎక్కువ ఉన్నట్టుంది. కాంగ్రెస్ నాయకులే ఎక్కువ మాట్లాడుకుంటున్నట. ఏం మాట్లాడతాడు రా భయ్ కేసీఆర్, ఏం చెప్తాడు రా భయ్ ఈ సభలు అని చెప్పి ఇలా కాంగ్రెస్ నాయకుల్లో కూడా టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. అట్లున్నదట కాంగ్రెస్ లీడర్ల పరిస్థితి. నేను కొడితే చిన్నగా ఉండది అని అన్నాడు కదా గా నడుమ కేసీఆర్. మరి ఇప్పుడు పార్టీ పుట్టినరోజు పండుగను పెద్ద సభ పెట్టి చేస్తున్నారు. అక్కడ కేసీఆర్ ఏం మాట్లాడతాడు? సర్కార్ను ఏమని తిడతాడు? అట్లా తిడితే పబ్లిక్ ఎంతగానో మొత్తుకుంటారు. మీడియాలో, సోషల్ మీడియాలో ఆ మాటలు ఎంత దుమ్ము లేపుతాయి అన్నట్టే మాట్లాడుకుంటున్నారు అంటుర్రు కాంగ్రెస్ లీడర్లు అన్నట్టు చెప్పిండు హరీష్ రావు. తర్వాత మాట్లాడుకుంటా, మీరు ఏం తంటాలు పడ్డా ఖచ్చితంగా మళ్ళీ వచ్చేది ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం. 600 అయినా ఈ రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ప్రజల ఆకాంక్షలు నిజం చేస్తుంది. హాగు అట్లా ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా, మీకు ఎంత టెన్షన్ ఉన్నా దాన్ని తగ్గించుకోవడానికి మీరెన్ని తంటాలు పడ్డా, కాంగ్రెస్ పార్టీ సభను తప్పుదో పట్టించేదానికి ఎన్ని ఉపాయాలు వేసినా పబ్లిక్ సభకు బాగానే వస్తారు. తర్వాత వచ్చే ఎన్నికలలో మా పార్టీనే గెలిపిస్తారు. మీరేం రంది పడకుండ్రి అన్నట్టు చెప్పిండు హరీష్ రావు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరిగే జాగం చూసి అక్కడ పనులు ఎట్లా జరిగినాయని పరిశీలించిన తర్వాత ఇగో గిట్లా మాట్లాడిండు హరీష్ రావు.